అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుర్మాసం యొక్క ప్రత్యేకతలు, అలానే ధనుర్మాసం యొక్క విశిష్టతలు ఏమిటో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుర్మాసం హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఇది ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి మకర సంక్రాంతి వరకు ఉంటుంది. సాధారణంగా చెప్పుకుంటే డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో ధనుర్మాసం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ధనుర్మాసం యొక్క విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం. భగవత్ ఆరాధనకు ఉత్తమ కాలం. ధనుర్మాసంలో చేసిన భగవదారాధన, జపం, ధ్యానం, వ్రతాలు కోటి రెట్లు ఫలిస్తాయని మనకి శాస్త్రాలలో చెప్పబడింది. తర్వాత చూసుకుంటే గోదాదేవి అనగా ఆండాళ్ అమ్మవారు వ్రతమాసం. ఈ మాసంలో ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై పాశురాలు పఠించడం ఎంతో పుణ్యప్రదం. ఇది భక్తిని, దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. మూడవదిగా చూసుకుంటే ప్రాతకాల పూజ విశిష్ట. ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. నాలుగవదిగా చూసుకుంటే మనకు ధనుర్మాసంలో దాన ధర్మాలకు విశిష్ట ఫలం ఉంటుంది. ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం, గోదానం, తిలదానం వంటి దానాలు చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. ఐదవదిగా చూసుకుంటే విష్ణు ప్రీతి మాసం. అంటే ధనుర్మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం. ధనుర్మాసం మొత్తం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన కాలం. ఈ సమయంలో చేసిన సేవలు భక్తుని కోరికలను నెరవేర్చుతాయి. ఆరవదిగా చూసుకుంటే ఆధ్యాత్మిక శుద్ధి. మనకి ధనుర్మాసంలో నియమ నిష్టలతో జీవించడం వల్ల మనసు, శరీరం, ఆత్మ శుద్ధి పొందుతాయి. ధనుర్మాసంలో చేయవలసినవేమిటో తెలుసుకుందాం. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం, అలానే విష్ణు సహస్రనామాలు, తిరుప్పావై పఠనం చేయడం, అలానే సాత్వికాహారం తీసుకోవడం, అలానే దానం, జపం, ధ్యానం చేయడం వల్ల ధనుర్మాసంలో చాలా గొప్ప ఫలితాలు మనకి లభిస్తాయి.